పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి సైకోరామ్ అసలు కథ ఏందో మనం కూడా చూడాలి. నేను అదానిని కలిసిన బరాబర్ కలిసిన ఎడబెట్టిన నేను గెలిచిన ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన నేను బరాబర్ దావోస్ లో కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్కి పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ బాజప్తా చేసి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రపోజల్ పెట్టిండు దాన్ని కేసీఆర్ గారు రిజెక్ట్ కూడా చేసిండు అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడినటువంటి నీ బతుకు కొంచెం అన్న సిగ్గుబాడు. అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం. దావోస్ బొమ్మ చూపించినావు బానే ఉంది దావోస్ తర్వాత వచ్చిన తర్వాత అసలు బొమ్మ ఎందుకు చూపెట్టలే మీ నాయన పెడితే రిజెక్ట్ చేసినాడు ఇది రాపిచ్చినోడవాడు ఇది రాసినోడవాడు. హైదరాబాద్కి మరో మణిహారం అని చెప్పి నీకు క్రెడిట్స్ ఇచ్చుకుంటా నీ గుమస్తా పత్రికలో నీ కరపత్రం రాసింది ఆ సంగతి చెప్పవు. అదాని కంపెనీలకి రెడ్ లైట్ వేసినావు రెడ్ కార్పెట్ వేసినటువంటి మీ బతుకులను మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి దాని అబద్ధాలతో ఏదో కప్పిపుచ్చే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. గవర్నే ముందుకు సాగనీయం నువ్వు సెల్ఫ్ గోళ్ళు కొట్టుకుంటూనే ఉండు గిట్ల అహంకారంతో అధికారంలోకి ఎంచి ప్రతిపక్షంలోకి పోయినావు ప్రతిపక్షంలోకి ఎంచి రేపు పొద్దున పాగల్ఖానకు కూడా పోతావు అనేటటువంటి తెలంగాణ సమాజానికి చెప్పకనే చెప్తున్నావు.